వెల్కమ్ టు తెలంగాణ టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనం తెలంగాణ టీసాట్ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు ప్రస్తుతం అనగా ప్రపంచ భౌగోళిక శాస్త్రంలోని ప్రధాన అంశాలని మనం చర్చించుకుంటున్నాం. అందులో అతి ప్రధానమైన అంశం అన్ని రకాల ఎగ్జామ్లో రావడానికి కారణంగా ఉన్న అతి ప్రధానమైనటువంటి చాప్టర్ సోలార్ సిస్టమ్, అంటే సౌర కుటుంబం, సౌర వ్యవస్థ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. అయితే మొదటి రెండు విభాగాల్లో మనకు విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది, రెండవ విభాగంలో సౌర కుటుంబంలోని గ్రహాలు వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాల్లో మనకు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న మొదటి మూడు గ్రహాలు అనగా బుధుడు, శుక్రుడు, భూమికి సంబంధించిన మూడు అంశాలని రెండవ విభాగంలో మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈ విభాగంలో అంగారక గ్రహము, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ మిగిలిన ఈ 5 గ్రహాలను ఈ విభాగంలో తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఆస్ట్రాయిడ్స్ అంటే లఘు గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కల వంటి అంశాలని కూడా ఈ చాప్టర్లో మనం వివరంగా చూద్దాం, అంటే ఈ విభాగంలో వివరంగా చూద్దాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ 5వ గ్రహము అంగారకుడు. ఓకే, రైట్. భూమి 4వ అతి ప్రధానమైన గ్రహము, అంటే రెండవ విభాగంలో బుధుడు, శుక్రుడు, భూమికి సంబంధించిన అంశాలను చర్చించడం జరిగింది. ఇక్కడ ఈ 3వ విభాగంలో అంగారక గ్రహం గురించి మనం ప్రధానంగా చూద్దాం. రైట్, ఇది సూర్యుని నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము భూమి అంగారకుడు. అయితే సూర్యుని నుంచి 4వ స్థానంలో ఉన్న గ్రహము అంగారకుడు, సూర్యుని నుంచి 4వ స్థానంలో మరియు పరిమాణంలో 7వ స్థానంలో, అంటే పరిమాణంలో 7వ స్థానంలో ఉంటే పరిమాణంలో 2వ చిన్న గ్రహంగా కూడా పిలుస్తారు. దీని అరుణ గ్రహం అని మరియు డస్ట్ ప్లానెట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అరుణ గ్రహం అని ఎందుకంటారంటే ఈ అంగారక గ్రహం పైన మనకు అత్యధికంగా ఎర్ర నేలలు అధికంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ అంగారక గ్రహం పైన అత్యధికంగా ఇనుప ఖనిజము అంతర్భాగంలో ఉండడం వలన ఇనుప ఖనిజం అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసి ఈ ఉపరితల ప్రాంతానికి అరుణగ్రహంగా అంటే ఎరుపు రంగుని తీసుకురావడం వలన ఈ ఉపరితలంపై ఉన్నటువంటి ఈ అరుణగ్రహం అంటే అంగారక గ్రహ ఉపరితల ప్రాంతంలో ఎరుపు రంగు ప్రభావితం చేత ఉపరితల ప్రాంతంలోకి ఎరుపు కలరు పరావర్తనం చెందుతుంది. అదేవిధంగా ఉపరితలానికి ఎరుపు రంగు సంబంధించినటువంటి డస్ట్ పార్టికల్ కూడా మనకు ఉపరితలంలోకి ప్రవేశించడం వలన దీన్ని డస్ట్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటన ఫలితంగా వాతావరణంలోకి దుమ్ము, ధూళి రేణువులు అధిక పరిమాణంలో చేరడం వలన డస్ట్ పార్టికల్ అంటారు. అంటే అంగారక గ్రహ అంతర్భాగంలో అత్యధికంగా అగ్నిపర్వత ప్రక్రియ జరగడం వలన ఆ ప్రక్రియ ఫలితంగా ఉపరితలంలోకి ఎరుపు రంగు సంబంధించిన డస్ట్ పార్టికల్ ప్రవేశించడం వలన దీన్ని డస్ట్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దీని ఉపరితలంలో ఐరన్ ఆక్సైడ్ వలన దీనికి ఎరుపు రంగు ప్రధానంగా వస్తుంది. రైట్, దీన్ని రోమన్ల యుద్ధ దేవుడుగా పిలిచేవారు. అదేవిధంగా జీవి ఉండవచ్చనే భావిస్తూ ఉన్నారు. దెర్ ఆర్ ది ఛాన్సెస్ టు లివ్ ది హ్యూమన్ బీయింగ్, అక్కడ మానవునికి సంబంధించిన జంతువులకు సంబంధించిన ఉనికి ఉండవచ్చనే అంశాన్ని శాస్త్రవేత్తలు గ్రహించారు, కానీ ఖచ్చితంగా ఉంటారనే అంశాన్ని ఇక్కడ నిర్ధారణకు రాలేదు. భ్రమణ సమయము 24 గంటల 37 నిమిషాలు, అంటే అంగారక గ్రహము తన చుట్టూ తాను తిరిగేందుకు 24 గంటల 37 నిమిషాలు పడుతుంది. అదేవిధంగా ఈ గ్రహము సూర్యుని ఈ సమయం భూమికి దాదాపుగా సమానంగా ఉంటుంది. భ్రమణ సమయం అంటే భూమికి కూడా మనకు ప్రధానంగా 24 గంటలు ఉంటుంది కాబట్టి ఈ అంగారక గ్రహానికి కూడా 24 గంటల భ్రమణ సమయం ఉంటుంది కాబట్టి దాదాపుగా భ్రమణ సమయాలు భూమికి అంగారక గ్రహానికి సమానంగా ఉంటాయి. రైట్, దీని పరిభ్రమణ కాలం 687 రోజులుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే భూమి కంటే పరిభ్రమణ కాలము అధికంగా ఉంటుంది, అంటే 2 రెట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని ఆర్యదేవత అయిన మంగళ అనే పేరుతో దీన్ని పిలుస్తారు.
అంగారక గ్రహాన్ని మంగళ గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకే దీని అన్వేషణకై అంగారక గ్రహం పైన వాని యొక్క ఉపరితల ప్రాంతంలో వాతావరణము, రసాయనిక, భౌతిక అంశాలను అన్వేషించేందుకు దీనిపైకి మంగళయాన్ అనే పేరుతో ఒక గ్రహాన్ని, ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. కాబట్టి దాన్ని అంగారక ఉపగ్రహము అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని అంగారక ఉపగ్రహం అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనిపైకి ఈ మంగళయాన్ అంటే అంగారక ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించారంటే 5 నవంబర్ 2013లో దీన్ని పంపించారు. దీనికి 2 ఉపగ్రహాలు ఉంటాయి, ఫోబోస్, డీమోస్. డీమోస్ అనేది మనకు ప్రధానంగా సౌర వ్యవస్థలోనే అతి చిన్న ఉపగ్రహంగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్, డీమోస్ సౌర వ్యవస్థలోనే చిన్న ఉపగ్రహాన్ని దీన్ని పిలుస్తారు. దీనిపై పరిశోధనకై అమెరికా దేశం మెరైనర్ 4 మరియు వికింగ్ 1 and 2 అనే ఈ 3 ఉపగ్రహాలను దీనిపై ఉపరితలాన్ని పరిశోధనకై పంపించడం జరిగింది. 2004లో నాసా అనే అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం వారు స్పిరిట్ మరియు ఆపర్చునిటీ అనే ఉపగ్రహాలను దీనిపై నీటి జాడలను కనుక్కునేందుకు అమెరికా నాసా వాళ్ళు పంపించడం జరిగింది. 5వ గ్రహము బృహస్పతి. ఇది సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి 5వ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా సౌర కుటుంబం సౌర వ్యవస్థలోనే అతి పెద్దది, పరిమాణంలో అతి పెద్ద గ్రహంగా పిలుస్తారు, బరువైన గ్రహంగా కూడా పిలుస్తారు. దీన్ని మరొక పేరు గురుగ్రహము అంటే మాస్టర్ అనే పేరుతో పిలుస్తారు. పరిమాణంలో అతి పెద్దది, బరువైన గ్రహము మరియు సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహంగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి అతి పరిమాణంలో అతి పెద్దదిగా ఉండడం వల్ల నక్షత్రంతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని నక్షత్ర గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని సాంద్రత తక్కువగా 1.3గా ఉంటుంది. అంటే సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగింది 5.5. భూమి అయితే మనకు సౌర కుటుంబంలో భూమితో పోల్చుకుంటే దీని యొక్క సాంద్రత అల్పంగా ఉంటుంది. దీని ఉపరితలంలో అత్యధికంగా హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు 90% వరకు ఈ 2 వాయువులే ఉపరితల ప్రాంతంలో ఉంటాయి. ఓకే, ఈ 2 అతి తేలికైన వాయువులుగా ప్రధానంగా పిలుస్తారు. రైట్, దీని భ్రమణ కాలము 9 గంటల 50 నిమిషాలు. అంటే బృహస్పతి తన చుట్టూ తాను తిరిగేందుకు 9 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేందుకు 12 సంవత్సరాల కాల వ్యవధి అవసరం ఉంటుంది. ఇది సూర్యుని నుంచి 778 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే భూమి సూర్యుని నుంచి మనకు బృహస్పతి మధ్య దూరం 778 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని రోమన్లు ఆది దేవుడు అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉన్నారు. దీని భూమి కంటే ఇది 1300 రెట్లు అధిక పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అంటే 1300 రెట్లు సైజులో ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ప్రధానంగా 87 ఉపగ్రహాలు మనకు ప్రధానంగా ఉన్నాయి. గనిమెడ, అయో, యూరోపా మరి కలిస్టా ఈ 4 బృహస్పతి గ్రహానికి అతి పెద్ద ఉపగ్రహాలుగా పిలుస్తారు. సౌర కుటుంబంలోనే అతి పెద్ద ఉపగ్రహము గనిమెడ. గనిమెడ అనేది సౌర కుటుంబంలోనే అతి పెద్ద ఉపగ్రహంగా పిలుస్తారు. కాబట్టి అయితే గనిమెడ పరిమాణంలో పెద్దగా ఉండడం వలన దీన్ని దాదాపుగా బుధగ్రహ పరిమాణంతో దాదాపుగా సమానంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రహస్థాయికి కావలసినంత పరిమాణంలో ఉంది. కాబట్టి దీన్ని ఈ ఉపగ్రహాన్ని మనకు గ్రహ ఉపగ్రహం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దీనిపైన అధికంగా గురుత్వాకర్షణ శక్తి కలిగిన గ్రహంగా పిలుస్తారు. అంటే సౌర వ్యవస్థలో అత్యధికంగా గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి గ్రహంగా బృహస్పతిని పిలుస్తారు. దీన్ని రూలర్ ఆఫ్ ది గాడ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే భగవంతుని యొక్క పాలన అండ్ హెవెన్, భగవంతుని యొక్క స్వర్గము అనే పేరుతో పిలుస్తారు. దీనిపైన ఎర్ర మచ్చలు అధికంగా ఉండడం వల్ల ఎర్ర మచ్చల గ్రహం అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. 6వ గ్రహము శని గ్రహము. సౌర కుటుంబంలో
సూర్యుని నుంచి 6వ స్థానంలో ఉంటుంది. పరిమాణంలో 2వ అతిపెద్ద గ్రహంగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. 2వ పెద్దది సూర్యుని నుంచి 6వ స్థానంలో ఉంటుంది. దీన్ని సూర్యుడు మరియు శని గ్రహాల మధ్య దూరము 1427 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని అందమైన గ్రహంగా పిలుస్తారు. సౌర కుటుంబంలోనే దీన్ని అత్యంత బ్యూటిఫుల్ ప్లానెట్ అంటారు. ఎందుకంటారంటే దీని చుట్టూ మనకు అంటే వెలుతురు పరావర్తనం చెందించే 3 వలయాలు ఉంటాయి. ఈ 3 వలయాల ఫలితంగా ఎక్కువగా సూర్యకిరణాలు ఈ వలయం పైన ఆ వెలుతురు ఆ వలయాల నుంచి ఎక్కువగా వెలుతురు పరావర్తనం చెందుతుంది. కాబట్టి అందమైన గ్రహంగా పిలుస్తారు. దీని చుట్టూ దుమ్ము ధూళి రేణువులతో కూడి 3 వలయాలు ఉంటాయి. అంటే ఈ 3 వలయాలు దుమ్ము ధూళితో పాటు మనకు వివిధ రకాలైనటువంటి వాయువులో ప్రధానమైనది హైడ్రోజన్ వాయువు కూడా ఈ వలయాల్లో ఉండడం, ఆ వలయాల చుట్టూ దుమ్ము ధూళితో కలిసి సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ఆ సూర్యుని కిరణాలు పరావర్తనం చెందినప్పుడు సౌర కుటుంబంలోనే అత్యంత అందంగా కనబడుతూ ఉంటుంది. దీని సౌర వ్యవస్థలో మణిహారంగా పిలుస్తారు. ఇస్ ద జెవెల్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తారు. దీని విధంగా గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. దీని సాంద్రత 0.7 అంటే సౌర వ్యవస్థలోనే అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహము శని గ్రహము. అత్యధిక సాంద్రత కలిగింది భూమి 5.5, అత్యల్పంగా 0.7 ఉంటుంది. దీన్ని క్రూయల్ గ్రహము, అత్యంత క్రూరమైన గ్రహముగా, అదేవిధంగా బంగారు గ్రహము గోల్డెన్ ప్లానెట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. దీనికి మొత్తం 82 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో అతి పెద్ద ఉపగ్రహము టైటాన్. రైట్, ఇది చూడండి, ఇక్కడ సౌర కుటుంబంలో 2వ అతి పెద్ద ఉపగ్రహము. మొదటిది గనిమెడ మరియు టైటాన్, 2వది ఫోబే మిమాస్ అనే ఈ 3 గ్రహాలు శని గ్రహానికి అతి పెద్ద గ్రహాలు. సౌర కుటుంబంలో టైటాన్ అనేది 2వ అతి పెద్ద ఉపగ్రహము, మొదటిది గనిమెడ. ఈ టైటాన్ అనేది టైటాన్ పై ఉన్నటువంటి వాతావరణము మానవ జీవనాన్ని అంటే జీవావరణానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఉపగ్రహంపై భూ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని భ్రమణ సమయము 10 గంటల నుంచి 25 నిమిషాల సమయము. భ్రమణానికి ఇంత సమయం పడితే పరిభ్రమణానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అత్యధికంగా సమయం పడుతుంది. దీనిపైకి దీని ఉపరితల వాతావరణాన్ని తెలుసుకునేందుకు మనకు దీనిపైకి 2 ఉపగ్రహ వాహక నౌకల్ని ప్రయోగించారు. వోయేంజర్ 1 మరియు వోయేంజర్ 2 అనే ఉపగ్రహాలను దీని ఉపరితల వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి పంపించడం జరిగింది. 7వ గ్రహము వరుణుడు. వరుణుడు మనకు ప్రధానంగా దీన్ని యురేనస్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో వరుణుడు అనే పేరుతో పిలుస్తారు. దీన్ని యురేనస్ గ్రహంగా పచ్చని గ్రహము, యురేనస్ గ్రహం పచ్చని గ్రహం, గాడ్ ఆఫ్ ది స్కై అనే పేర్లతో కూడా దీన్ని పిలుస్తున్నారు. తన చుట్టూ తాను తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. చూడండి, ఇక్కడ శుక్రుడు మరియు వరుణుడు ఈ 2 తూర్పు నుంచి పశ్చిమానికి తన చుట్టూ తాను తిరిగితే మిగిలిన 6 గ్రహాలు పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతూ ఉన్నాయి. దీన్ని స్వర్గదేవుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. రైట్, దీని భ్రమణ కాలము తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే సమయం 10 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. రైట్, దీని భ్రమణ కాలము పరిభ్రమణ కాలము 84 సంవత్సరాలు అంటే ఒక జీవన కాలము. ఇది దీనికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో అతి ప్రధానమైనటువంటి మొదటి 4 అతి పెద్ద 4 ఉపగ్రహాల్లో తీసుకుంటే మెరిండా, ఉమ్రాబిల్, ఏరియల్, టిటానియం అనే ఈ 4 ఈ గ్రహానికి అంగారక గ్రహానికి అతి పెద్ద ఉపగ్రహాలుగా పిలుస్తుంటారు. దీని యొక్క సాంద్రత 1.5గా ఉంది. దీన్ని సూర్యుడి నుంచి మధ్య దూరం అంటే అంగారక గ్రహానికి మధ్య దూరం 2869 మిలియన్ల కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. రైట్, ఇంద్రుడు నెప్ట్యూన్ అనే పేరుతో పిలుస్తుంటారు.
నెప్ట్యూన్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని సముద్ర దేవుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. వరుణుడు మరియు ఇంద్రులను ఇద్దరిని కలిపి మనకు కవల గ్రహాలు అనే పేరుతో పిలుస్తారు. కారణం ఏంటంటే పరిమాణంలో నిర్మాణంలో ఒకే రకమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటాయి కాబట్టి కవల గ్రహాలు పిలుస్తారు. దీని యొక్క సాంద్రత 2.27గా మనకు ప్రధానంగా ఉంది. దీనిపై భూమంత పరిమాణంలో పెద్ద నల్లని మచ్చ ఉంటుంది. దీని ఉపరితలంలో ఇది భూమి కంటే పరిమాణంలో పెద్దగా ఉండడం వల్ల భూమి సైజ్ అంతా పరిమాణంలో ఒక నల్లని మచ్చ దీనిపై ఉంటుంది. చుట్టూ 4 వలయాలు ఉన్నాయి. దీని చుట్టూ శని గ్రహానికి 3 దేదీప్యమానంగా వెలిగే 3 వలయాలు ఉంటే దీని చుట్టూ 4 వలయాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా అందమైన గ్రహంగానే పిలుస్తారు. అత్యంత అందమైంది శని గ్రహం అయితే అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి దీన్ని చల్లని గ్రహంగా పిలుస్తూ ఉన్నారు. దీని భ్రమణ కాలము 16 గంటల 6 నిమిషాలు. దీని పరిభ్రమణ కాలము 165 సంవత్సరాలు. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో అతి పెద్దది ప్రధానమైనది ట్రిటాన్ అనే అతి పెద్ద ఉపగ్రహము దీనికి ఉంది. దీన్ని నిర్మానుష్య గ్రహము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుని నుంచి అత్యధిక దూరం ఉండడం వలన ఉష్ణోగ్రత అల్పంగా ఉండడం వల్ల దీని ఉపరితలంలో ఎలాంటి ప్రభావం కానీ సూర్యుని ప్రభావం కానీ అటు వాతావరణ ప్రభావం కానీ అత్యల్పంగా ఉంటుంది కాబట్టి నిర్మానుష్య గ్రహము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక ప్లూటో చివరిది. దీన్ని 2006 సంవత్సరంలో దీని గ్రహస్థాయిని తొలగించడం జరిగింది. దీన్ని యమగ్రహం అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం దీన్ని మరుగుజ్జు గ్రహంగా దీన్ని దీని సూర్యుని నుంచి 5,900 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని యొక్క సాంద్రత 1.8. దీన్ని మృత్యుదేవుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. 2006 ఆగస్టు నుంచి దీని గ్రహస్థాయి నుంచి తొలగించి మరుగుజ్జు గ్రహంగా ఏర్పాటు చేశారు. లఘు గ్రహాలు ఇవి మనకు గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సూర్యుని చుట్టూ అంగారకుడు మరియు బృహస్పతి బృహస్పతి గ్రహాల మధ్య మనకు లఘు గ్రహాలు అంటే ఈ గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ అనేది సూర్యుని యొక్క ప్రభావితం చేత తిరుగుతూ ఉంటాయి. అయితే బృహస్పతి అంగారక గ్రహాల మధ్య అంగారకుడు బృహస్పతి అప్పుడప్పుడు సూర్యుని చుట్టూ లఘు గ్రహాలు తిరిగే క్రమంలో ఒకానొక సమయంలో ఈ బృహస్పతి గ్రహం చేత లఘు గ్రహాలు ఆకర్షించబడడం వలన ఈ లఘు గ్రహాలు మొత్తం కొన్ని విస్ఫటనం చెందుతాయి. అలా విస్ఫటనం చెందగా ఏర్పడ్డవే లఘు గ్రహాలు గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి సూర్యుని చుట్టూ గ్రహాల మధ్య తిరుగుతుంటాయి. ఒక గ్రహము విస్ఫటనం చెందడం వలన ఏర్పడ్డాయి అనే అంశాన్ని మనకు ఇక్కడ సౌర వ్యవస్థకు సంబంధించిన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పెద్ద గ్రహ శకలము అంటే అంగారకుడు బృహస్పతిల మధ్య ఉన్నటువంటి అతి పెద్ద గ్రహ శకలము సెరస్ అంటారు. చిన్నది హెర్మ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహాలలో లఘు గ్రహాల్లో అత్యధికంగా ఏ ఖనిజాలు ఉంటాయంటే ఫెర్రస్ అంటే ఇనుము, సిలికాన్, క్లే మరియు నికెల్. చూడండి ఇక్కడ ఫెర్రస్, సిలికాన్, క్లే మరియు నికెల్ వంటి ప్రధానమైన ఖనిజాలు ఈ లఘు గ్రహాల్లో ఉండడం వలన ఈ లఘు గ్రహాలు భూమి మీదకి వచ్చినప్పుడు భూ ఉపరితలం ఈ కణాల చేత ఉపరితలం స్థిరీకరించబడుతుంది. రైట్. తోక చుక్కలు చూడండి ఇక్కడ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. ఏవైతే లఘు గ్రహాలు మనకు బ్లాస్ట్ అయినప్పుడు బృహస్పతి చేత కొల్లాయిడ్ అంటే విస్ఫటనం చెందినప్పుడు చిన్న చిన్న ముక్కలు భూమి చేత ఆకర్షించబడతాయి. ఇవి సూర్యుని చోక చుక్కలు అంటే ఏవైతే విస్ఫటనం చెందాయో బృహస్పతి గ్రహం చేత ఆ చిన్న చిన్న ఆ ముక్కలను తోక చుక్కలుగా జనరల్గా పిలుస్తూ ఉంటారు. రైట్. ఇప్పుడు తోక చుక్కల గురించి మనం ప్రధానంగా చూద్దాం. కమెట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కమెట్స్ అంటే తోక చుక్కలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. అంటే ఇవి సూర్యుని చుట్టూ వివిధ గ్రహాల మధ్య ఈ తోక చుక్కలు ఒక కక్షా మార్గాన్ని ఏర్పాటు చేసుకొని
ఇలా కక్షా మార్గంలో మనకు సూర్యుని చుట్టూ ఇలా తోకచుక్కలు తిరుగుతూ ఉంటాయి ఈ కక్షా మార్గంలో. అలా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. ఓకే, పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. వీటిని మంచు బంతులు అనే పేరుతో కూడా పిలుస్తారు, స్నోబాల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎక్కువగా సూర్యుని యొక్క ఉష్ణోగ్రత వీటి ప్రభావము తక్కువగా ఉండడం వల్ల ఇలా పిలుస్తూ ఉన్నారు. ఇవి మంచు, అంతరిక్ష ధూళి, కార్బన్ డయాక్సైడ్, అమోనియా మరియు మిథేన్ వాయువుల యొక్క మిశ్రమం యొక్క ఖగోళ పదార్థమే, ఖగోళ వస్తువే మనకు తోకచుక్కలు. ఈ తోకచుక్కల్లో మనకు ప్రధానంగా ఈ ఖనిజాలు ఉంటాయి. మంచుకు సంబంధించినటువంటి తేమ ప్రభావితం చేత మంచు కూడా దీంట్లో ఒక భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి మనకు తోకచుక్కగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం పదార్థము మొత్తం ద్రవ మంచు పొరలాగా కప్పబడి ఉంటుంది. ఈ ఖనిజాల పైన ద్రవ మంచు రూపంలో ఈ తోకచుక్కలు కప్పబడి ఉంటాయి. రైట్, తోకచుక్కలో ప్రధానంగా 3 భాగాలు మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఒకటి కేంద్రము, దీన్నే కోర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. రెండవది తల లేదా కోమ. మూడవది ఏంటంటే తోక, టైల్. చూడండి ఇక్కడ ఇది సూర్యుడు, ఇది తోకచుక్క. చూడండి ఇక్కడ ఇది తల. చూడండి ఇక్కడ తోక అంటారు దీన్ని, ఇది టైల్. ఇక చూడండి ఇక్కడ తోక. రైట్, ఇది తల. చూడండి ఇక్కడ దీని కేంద్రం, కోర్ లేదా కేంద్రము, తల లేదా కోమ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. తోకచుక్కలో మనకు ప్రధానంగా అత్యధికంగా హైడ్రోజన్ వాయువు ఉండడం వలన, ఇక చూడండి ఇక్కడ సూర్యుడి నుంచి ఎక్కువ దూరం ఉన్నప్పుడు, తక్కువ దూరం ఉన్నప్పుడు తోకచుక్కల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, తక్కువ దూరం ఉన్నప్పుడు ఇక్కడ తల, కోర్, కేంద్రం ఈ రెండు కనిపిస్తాయి. కానీ తోక తక్కువ దూరం ఉన్నప్పుడు తోక మాత్రమే కనబడుతుంది. వీటితో పాటు తల, కోర్ రెండిటితో పాటు మన తోక కూడా కనబడుతుంది. కానీ ఎక్కువ దూరం ఉన్నప్పుడు తల, కోర్ ఈ రెండు మాత్రమే కనబడతాయి, కానీ తోక మాత్రం కనబడదు. ఇది తోకచుక్కలకు సూర్యునికి మధ్య ఉన్న సంబంధం. ఎక్కువ దూరం ఉన్నప్పుడు తోకచుక్కల్లో తోక అన్విజిబుల్, అంటే మనకు కనబడకుండా ఉంటుంది. అదేవిధంగా మధ్య దూరం తక్కువ ఉన్నప్పుడు తోక దేదీప్యమానంగా వెలుగుతూ వెలుతురుని విడుదల చేస్తూ ఉంటుంది. తోకచుక్కలో ప్రధానమైనది హెలీ తోకచుక్క. మనకు ప్రధానంగా కొన్ని తోకచుక్కలు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఒకానొక సమయంలో కొన్ని తోకచుక్కలు భూమికి దగ్గరగా వస్తాయి. అలా భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్కలో హెలీ తోకచుక్క, ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి అతి సమీపంగా వస్తూ ఉంటుంది. అంటే 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్క ఏంటంటే హెలీ తోకచుక్క. ఈ తోకచుక్క హెలీ తోకచుక్క 1986లో భూమికి దగ్గరగా వచ్చింది. తర్వాత 2062లో మళ్ళీ భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈ హెలీ తోకచుక్కను హెడ్మాన్ హెలీ అనే అతను ఈ తోకచుక్క సంబంధించినటువంటి పూర్తి పరిశోధన చేసి ప్రపంచానికి అందించాడు. రైట్, ఉల్కలు, మెట్రాయిడ్స్ అనే పేరుతో ప్రధానంగా పిలుస్తారు. భూమి ఆకర్షణకు లోబడి అంతరిక్షం నుండి వచ్చే ఖగోళ వస్తువులు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం, ఇది అంగారకుడు, బృహస్పతి. భూమి, అంగారకుడు, బృహస్పతి మధ్య లఘు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అవి ఒకానొకప్పుడు బృహస్పతి చేత తాడనం చెంది విస్ఫోటనం చెందిన తర్వాత ఆ ముక్కలుగా అయినటువంటి విస్ఫోటన గ్రహాలు ఇక్కడ భూమికి దగ్గరగా వస్తాయి, భూమి వైపు ఆకర్షించబడతాయి. అంటే ఆ చిన్న విస్ఫోటనం చెందినటువంటి
ఆ ఖగోళ పదార్థాలు భూమి గురుత్వాకర్షణ శక్తి చేత భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. ఇవి మీసో ఆవరణంలో చూడండి, ఇక్కడ ఇది భూమి దాదాపుగా 1600 కిలోమీటర్ల మందంలో వాతావరణం ఉంటుంది. ఇందులో ట్రోఫో, స్ట్రాటో, మీసో, ఐనో, ఎక్సో ఆవరణాలు ఉంటాయి. అయితే మూడో ఆవరణంలోకి భూమి నుంచి అంగారక గ్రహం నుంచి ఈ చిన్న చిన్న లఘు గ్రహాలు భూమి వైపుకు రావడం వలన ఇవి మూడో గ్రహం అయినటువంటి మీసో ఆవరణంలోకి ప్రవేశించగానే ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రతకు ఆ లఘు గ్రహాలు ఏవైతే ముక్కలుగా మారిపోయాయో అవన్నీ కూడా ఈ ఆవరణంలో మొత్తం మండిపోయి, వేడికి ఘర్షణకు మండిపోయి ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అవి ఏర్పడతాయి. అలాంటి ముక్కల్ని మనకు మీసో ఆవరణంలో రాగానే ఘర్షణ వల్ల అవి బూడిదగా మారుతాయి. కొన్ని పెద్ద ముక్కలుగా కూడా భూమి వైపుకు రావడం జరుగుతుంది. ఆ పెద్ద ఉల్కలను భూమి చేరగానే వాటిని ఉల్కాపాతాలు అంటారు. అంటే ఇక్కడికి రాగానే బూడిదగా మారగానే ఆ చిన్న ముక్కలుగా కాకుండా బూడిదగా మారిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కొంత పెద్ద పరిమాణంలో ఉన్న వీటిని ఉల్కలు అంటారు. ఈ ఉల్కలు భూమిని చేరిన తర్వాత భూమిని చేరగానే వాటిని ఉల్కాపాత సరస్సులు అంటారు. ఇది పెద్ద పరిమాణంలో ఉండే ఆ ఉల్కలు భూమి మీద పడే ఆ ప్రాంతాన్ని ఉల్కాపాత సరస్సులుగా పిలుస్తూ ఉంటారు. భూమిని తాకిన శకలాలను ఉల్కాపాతాలు అంటారు. ఎక్కడైతే ఉల్కలు భూమి మీద పడతాయో వాటిని ఉల్కాపాతాలు అనే పేరుతో శకలాలను ఉల్కాపాతాలు అంటారు. ఆ పడిన ప్రాంతాన్ని ఉల్కాపాత సరస్సులు అనే పేరుతో పిలుస్తారు. వీటిని షూటింగ్ స్టార్ లేదా ఫాలింగ్ స్టార్ అనే పేరుతో కూడా వీటిని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. రైట్, ఇది మనకు సౌర కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. అంటే మనం ఏదైతే ఇప్పటివరకు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల ఎగ్జామ్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని ఇందులో మనం కలిపి మీకు భారీ కంటెంట్ కింద దీన్ని సౌర వ్యవస్థలోని భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ మూడో విభాగంలో ఏవైతే తీసుకోవడం జరిగిందో ఖగోళ వస్తువులు ఇవన్నీ కూడా అత్యంత ఎక్కువసార్లు స్టేట్మెంట్ వైజ్గా ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మూడు విభాగాల్లో సౌర వ్యవస్థకు సంబంధించి విశ్వానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రైట్, ఆల్ ది బెస్ట్.